Hi students, today I can start the NDA classes. So first concept algebra. సో ఈ ఆల్జబ్రా నుంచి మనం ఇక్కడ స్టార్ట్ చేద్దాం. ఈ కాన్సెప్ట్ నుంచి ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ చాప్టర్ నుంచి తీసుకుంటే మన చాప్టర్ నేమ్ ఏంటంటే సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. అంటే 3 కాన్సెప్ట్స్ ఈక్వల్గా ఉంటాయి. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి ఈ సిలబస్ అనేది ఎన్సీఆర్టీ సిలబస్. అంటే సిబిఎస్ఈ 11th అండ్ 12th బేస్ చేసుకుని ఉంటుంది. సో 11th వచ్చేసరికి మనం ఓన్లీ సెట్స్ నేర్చుకుంటాం. అలాగే నెక్స్ట్ సెకండ్ ఇయర్కి వచ్చేసరికి ఏమవుతుందంటే రిలేషన్ అండ్ ఫంక్షన్స్ 2 కలిపి నేర్చుకుంటాం. ఇది సిబిఎస్ఈ స్టాండర్డ్ వాళ్ళు. అదే స్టేట్ బోర్డ్ వాళ్ళకి వచ్చేసరికి ఏమవుతుందంటే వాళ్ళకి సెట్స్, రిలేషన్స్ అనే కాన్సెప్ట్ ఉండదు, ఓన్లీ ఫంక్షన్స్ మాత్రం ఉంటాయి. సో అయితే ఇక్కడ మనం ఏంటంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది మనకు వచ్చేటువంటి ఫస్ట్ క్లాస్ నాన్న. ఇక్కడ చూడండి, ముందుగా సెట్స్ గురించి మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈ సెట్స్ నుంచి మనకి ఏమవుతుందంటే ఎవ్రీ ఎగ్జామ్ కూడా మనకి 5 to 8 క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి నియర్గా. సో ఇక్కడ మనకి క్లియర్గా గమనిస్తే ఇక్కడ మనం చెప్పుకోబోయే టాపిక్స్ చేసుకుంటే లెక్చర్ 1 సంబంధించి ఏమన్నాయి చూద్దాం. ఫస్ట్ ఏం చెప్పుకున్నామంటే బేసిక్స్ ఆఫ్ సెట్స్. సెకండ్ వన్ వచ్చేసరికి మెథడ్స్ ఆఫ్ డిస్క్రైబింగ్ సెట్స్. థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే సింబల్స్ అండ్ నొటేషన్స్ ఆఫ్ సెట్స్. థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే టైప్స్ ఆఫ్ సెట్స్ ఏంటి. ఫైనల్గా ప్రాక్టీస్ క్వశ్చన్స్. అంటే మనకి ఇది ఒక మన ఏజెండా. ఈ 5 కాన్సెప్ట్ బేసిస్కి మనం చెప్పుకుందాం. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కలో చెప్పుకుందాం. అయితే ఇక్కడ మీరు క్లియర్గా చూడండి. ఫస్ట్ మన కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్స్ ఆఫ్ సెట్స్. సెట్ అంటే ఏంటి? సెట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్. సెట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్. దట్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, నంబర్స్ అవ్వచ్చు, ఎనీథింగ్. సో ప్రతిది కూడా మనకి ఏంటంటే మన కలెక్షన్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఏమంటామంటే సెట్ అని కూడా అంటాం. అయితే ఇక్కడ మనకు వస్తారు ఏంటంటే ది ఆబ్జెక్ట్స్ కన్సిస్టిట్యూట్ ద సెట్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్. అంటే మన సెట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎలిమెంట్స్ అంటాం. సో దీన్ని సింపుల్గా ఏమంటారంటే వీళ్ళని మెంబర్ ఆఫ్ ది సెట్ అంటాం. సో సింపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెట్ ఏ ఈక్వల్ టు 1, 2, 3 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ 1, 2, 3 అనేవి మనకి ఏమవుతాయి? ఆబ్జెక్ట్స్ ఆర్ ఎలిమెంట్స్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ మెథడ్స్ ఆఫ్ డిస్క్రైబింగ్ సెట్స్. సో మన సెట్స్ని డిస్క్రైబ్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేయడానికి మనకి కొన్ని మెథడ్స్ అనేవి ఉంటాయి. మనకి ఇక్కడ ఏంటంటే ఓన్లీ 2 మెథడ్స్ మాత్రం వాడతాం. ఫస్ట్ వన్ ఏంటంటే రాస్టర్ మెథడ్, సెకండ్ వన్ సెట్ బిల్డర్ ఫామ్. సో ఇక్కడ మనకి రాస్టర్ మెథడ్ ఇంకో నేమ్ ఏంటంటే లిస్టింగ్ మెథడ్ అని కూడా అంటాం. సెట్ బిల్డర్ మెథడ్ ఏమంటామంటే రూల్ మెథడ్ అంటాం. అయితే ఇక్కడ చూద్దాం. ముందుగా రాస్టర్ మెథడ్కి వెళ్దాం. రాస్టర్ మెథడ్ అంటే ఏం లేదన్నా, ఏదైనా ఒక సెట్ ఫర్ ఎగ్జాంపుల్ ద సెట్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ కెన్ బీ కన్సిడర్డ్ యాజ్. ఎలా చెప్తామండి? మనకి సెట్ ఆఫ్ ఈవెన్ నంబర్స్ అనగా సింపుల్గా ఏం చెప్తాం? ఎలా రాస్తుంది? సెట్స్లో 2, 4, 6, 8 అండ్ 2, 1 వరకు రాస్తుంది. దట్ ఈస్ ద రాస్టర్ మెథడ్. సో అలా కాకుండా అంటే ఓన్లీ ఎలిమెంట్స్లో రాస్తాం. అలా కాకుండా మనకి ఒక సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి నెక్స్ట్ చూద్దాం. ఈ సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఇది ఒక రూల్ బేస్ చేసుకుని ఉంటుంది. అంటే ఇచ్చిన నంబర్స్ బట్టి. ఇప్పుడు మనకి ఇచ్చిన సేమ్ ఎగ్జాంపుల్ ఏంటిది? సెట్ ఆఫ్ ఈవెన్ నేచురల్ నంబర్స్ అన్నాడు. ఇది ఎక్కడ చూడండి, ద సెట్ ఈ ఆఫ్ ఆల్ ఈవెన్ నంబర్స్. దీన్ని ఎలా రాస్తామంటే మనం సింపుల్గా చూడండి అన్న, x ఈజ్ న్యాచురల్ నంబర్ అండ్ x ఈక్వల్ టు ఎంత ఇక్కడ తీసుకోవాలి? ఈవెన్ కాబట్టి 2n ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు n. దీన్ని సింపుల్గా ఎలా రావచ్చు అంటే సెట్ ఆఫ్ x బిలాంగ్స్ టు n అండ్ x ఈక్వల్ టు 2n n బిలాంగ్స్ టు n. ఈ విధంగా మనకి ఏంటంటే సెట్ బిల్డర్ ఫామ్లో రాస్తాం. అంటే నార్మల్గా లిస్టింగ్ మెథడ్లో రాస్తే అంటే ఎలిమెంట్స్ బేసిస్కొని రాస్తే దీన్ని రాస్టర్ మెథడ్ అంటాం. సో ఇలా సెట్ బిల్డర్ ఫామ్లో రాసామనుకో దీన్ని ఏమంటే సెట్ బిల్డర్ ఫామ్ లేదా రూల్ మెథడ్ అంటాం. అయితే మనకి 10th క్లాస్ లెవెల్ ఈ క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే అడ్వాన్స్ లెవెల్గా తీసుకోలేము. ముందుగా బేసిక్స్ నేర్చుకుందాం. అయితే నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి కొన్ని సింబల్స్, నోటేషన్స్ అనేవి ఉంటాయి. ఏంటంటే చూద్దాం. ఇప్పుడు చూడండి, సింబల్స్ చూస్తే దీన్ని ఏమంటామంటే ఇంప్లాయిస్ అంటాం. దీని మీనింగ్ ఏంటి? ఇఫ్ అండ్ దెన్ అంటే అయితే. ఇది చూడండి బిలాంగ్స్ టు. ఈ బిలాంగ్స్ టు అనేది ఏంటంటే మనకి దానికి సంబంధించింది. అంటే ఏ బిలాంగ్స్ టు బి అనగా ఏంటంటే ఏ అనే ఎలిమెంట్ అనేది బికి సంబంధించింది అని చెప్తున్నాడు. అలాగే ఏ సబ్సెట్ బి అన్నాడు. ఏ సబ్సెట్ బి నథింగ్ బట్ ఏంటంటే ఏలో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా బిలో ఉండదని చూపిస్తామంటే సబ్సెట్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, డబుల్ ఎంప్లాయీస్. దీని మీనింగ్ ఏంటి? ఇఫ్ అనగా చూడండి, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్
ఇది అయితే అలా అయితే కాకుండా అనేటువంటి మెథడ్లో ఇది యూజ్ చేస్తున్నాను. ఇఫ్ దీనికి ఇక్కడ చూడండి సేమ్ సింపుల్ ఐఎఫ్ఎఫ్ అనగా ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్. సెకండ్ నెక్స్ట్ వన్ చూడండి డస్ నాట్ బిలాంగ్స్ టు ది సింబల్, దానికి సంబంధించింది కాదు. ఎస్ట్ నదికి బట్టి ఏంటంటే సజ్ దట్. ఫర్ ఆల్ మీన్స్ ఏంటంటే ప్రతి దానికి కూడా వాడుతుంది. దెర్ ఎగ్జిస్ట్ అక్కడ ఎగ్జిస్ట్ అయితే. నెక్స్ట్ సెట్ ఆఫ్ నేచురల్ నెంబర్స్ దేంతో చూపిస్తాం మనం క్యాపిటల్ ఎన్. సెట్ ఆఫ్ ఇంటిజర్స్ ఐఆర్జెడ్. సెట్ ఆఫ్ రియల్ నంబర్స్ ఆర్. సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నంబర్స్ సితో చూపిస్తాం. తర్వాత చూడండి సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ దేంతో చెప్తామంటే క్యూ. సెట్ ఆఫ్ ఇర్రేషనల్ ఏమవుతాయి క్యూడెస్ ఆర్ ఎస్. ఇవేంటంటే మనకి సింబల్స్ అండ్ నోటేషన్స్ ఇన్ ద సెట్స్, అంటే సెట్స్ మనం యూజ్ చేసినటువంటి సింబల్స్ అనేవి ఇక్కడ ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇక్కడ నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి టైప్స్ ఆఫ్ సెట్స్. ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను సెట్ అంటే ఏంటి దట్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పుకున్నాం. ఇందులో మనకి సెట్స్ అనేవి టైప్స్ ఉంటాయి. కొన్ని టైప్స్ ఏంటంటే ఫస్ట్ వన్ నల్ సెట్ ఆర్. నల్ సెట్ అనేది ఏంటంటే ఇది నథింగ్ బట్ ఎంటీ సెట్ అని కూడా అంటాం. దీనికి ఇంకో పేరు ఏంటంటే వైట్ సెట్. అనగా ఏంటంటే ఇచ్చిన సెట్లో దెర్ ఇస్ నో ఎలిమెంట్స్, మనకి ఇచ్చిన సెట్లో ఎటువంటి ఎలిమెంట్స్ లేకపోతే సెట్ని ఏమన్నామంటే నల్ సెట్ అంటాం. దీన్ని 5 లేదా ఈ సింబల్తో చూపిస్తాం. ఇక్కడ సింపుల్గా చూడండి మనకి రోస్టర్ ఫామ్లో ఎలా చెప్తారంటే సెట్ బిల్డర్ ఫామ్ తీసుకున్నాం. మెయిన్గా ఏ ఈక్వల్ టు ఎక్స్ లెస్ ఎక్స్ ఈజ్ 9 లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ 10. ఎక్స్ ఈజ్ న్యాచురల్ నంబర్ అనగా 9కి 10కి మధ్యలో ఉన్నటువంటి న్యాచురల్ నెంబర్ ఏదని అడిగాడు. అయితే యాక్చువల్లీ ఈ మధ్యలో ఏముంటాయి మ్యాక్సిమం రేషనల్ నెంబర్స్ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ దేర్ ఇస్ నో న్యాచురల్ నెంబర్ కాబట్టి సో ఆన్సర్ ఏంటంటే ఇట్ ఈస్ ది సెట్ ఈజ్ నల్ సెట్ బికాజ్ దేర్ ఇస్ నో నెంబర్స్ కాబట్టి నల్ సెట్ అని చెప్తాం. నెక్స్ట్ చూడండి సింగిల్టన్ సెట్ అంటారు. ఈ సింగిల్టన్ సెట్ని ఏమంటాం అంటే నాన్ వైట్ సెట్ అని కూడా అంటాం. అయితే ఈ సెట్లో ఏముంటుందంటే ఓన్లీ ఒక ఎలిమెంట్ మాత్రం ఉంటుంది, దట్ ఈస్ సింగిల్టన్ సెట్. ఫినైట్ సెట్ మీనింగ్ ఏంటంటే ఈ సెట్ హ్యావింగ్ ఫినైట్ ఎలిమెంట్స్, అంటే సమ్ నంబర్ ఆఫ్ అంటే మనకి తెలిసినటువంటి ఫ్యూ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. మరి ఇన్ఫినిటీ కాకుండా ఫ్యూ అంటే మనకు కౌంటబుల్ చేసేటువంటి నెంబర్స్ మాత్రం ఉండే సెట్ ఏమంటే ఫినైట్ సెట్ అంట. సింపుల్గా ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఏ సెట్ ఆఫ్ ఓవెల్స్ అన్నాం. సెట్ ఆఫ్ ఓవెల్స్ ఏంటి ఉంటాయి మనకి ఏఈ ఐఓఐ, దట్ ఈస్ ద ఫినైట్ సెట్. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మన ఫినైట్ సెట్ ఓకే, బట్ ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే కార్డినల్ నెంబర్ గురించి మాట్లాడదాం. ఈ కార్డినల్ నెంబర్ అనేది ఏంటంటే నెంబర్ ఇప్పుడు మనకు ఉండే ఎలిమెంట్స్ యూజ్ చేసుకొని నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్ చేస్తూ ఉంటాం. ఆ అరేంజ్మెంట్ ఎన్నిసార్లు చేయగలం అనేది దాని మీద డిపెండ్ అయ్యేది కార్డినల్ నెంబర్. ఇక్కడ మనం చూడండి అన్న మనకి కార్డినల్ నెంబర్ ఆఫ్ ఫినైట్ సెట్కి వచ్చేసరికి ఏం చెప్తున్నాడంటే ద నంబర్ ఎన్ ఈజ్ ఇన్ ద అబౌవ్ డెఫినేషన్ ఈజ్ కాల్డ్ ఎస్ ద కార్డినల్ నెంబర్. ఆర్డర్ ఆఫ్ ఫినైట్ సెట్ ఈజ్ ఏ. అంటే సింపుల్గా చెప్పాలంటే కార్డినల్ నెంబర్ నథింగ్ బట్ ఏంటంటే ఆ సెట్ యొక్క ఆర్డర్. సెట్ యొక్క ఆర్డర్ అంటే సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ బేస్ చేసుకుని ఎన్ ఆఫ్ ఏ ఆర్ ఓ ఆఫ్ ఏతో చెప్తాను, దట్ ఈస్ ద కార్డినల్ నెంబర్ ఆఫ్ ఫినైట్ సెట్. సో నెక్స్ట్ టైం ఉంది ఇన్ఫినైట్ సెట్ అండి. ఇన్ఫినైట్ సెట్ మీనింగ్ ఏంటి ఇట్ హ్యావింగ్ ది ఇన్ఫినైట్ నెంబర్, అంటే ఇట్ కెనాట్ బి కౌంటెడ్ అండ్ లిస్టెడ్ చేయటువంటి ఎలిమెంట్స్ ఉంటుంది. దట్ సెట్ని ఏమంటామంటే ఇన్ఫినైట్ సెట్ అంటాం. ఎగ్జాంపుల్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ చూడండి 1 2 3 అండ్ అప్ టు ఇన్ఫినిట్ వరకు ఉంటుంది, దట్ ఈస్ ఇన్ఫినిటీ సెట్. నెక్స్ట్ వన్ చూడండి ఈక్వలెంట్ సెట్ అంటే ఏంటి. టు ఫైనైట్ సెట్స్ ఏ అండ్ బి ఆర్ ఈక్వలెంట్ ఇఫ్ దేర్ కార్డినల్ నెంబర్ ఆర్ సేమ్ అని ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఈక్వలెంట్ సెట్ అంటే ఈ 2 సెట్స్ సంబంధించి ఎలిమెంట్స్ అన్ని సేమ్ కాకూడదు, బట్ వాటి యొక్క కార్డినల్ నెంబర్ అంతా సేమ్ అయితే ఆ సెట్స్ని ఏమంటామంటే ఈక్వలెంట్ సెట్స్ అంటాం. చూడండి ఇక్కడ మనకి ఏ ఈక్వల్ ఏమి ఇచ్చాడు సెట్లో 1 3 5 7, అలాగే బి ఈక్వల్ ఏమి ఇచ్చాడు మనకి 10 12 14 16. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి మనకి తీసుకుంటే 4 ఎలిమెంట్స్, ఇందులో 4 ఎలిమెంట్స్. దేర్ ఫర్ యొక్క ఆర్డర్స్ ఏం కాబట్టి సెట్స్ని ఏమన్నామంటే కార్డినల్ నెంబర్ అంటాం. నెక్స్ట్ చూడండి ఈక్వల్ సెట్స్ అనేసరికి ఇక్కడ ఏమవుతుందంటే ఖచ్చితంగా రెండిట్లో కూడా సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయి ఉండి అవి ఆర్డర్ ఎలా ఉన్నా పర్లేదు, బట్ సేమ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయి ఉంటే ఆ 2 సెట్స్ మనకి ఏమవుతాయి అంటే ఈక్వల్ సెట్స్ అవుతాయి. యూనివర్సల్ సెట్ అంటే ఏంటి మనకు ఉన్నటువంటి ఆల్ ద ఎలిమెంట్స్ అన్నీ కూడా ఒకే సెట్లో ఉంటుంది. ఆ సెట్ ఫైనల్ సెట్ని ఏమన్నామంటే యూనివర్సల్ సెట్ అంటాం. సో సింపుల్గా చెప్పాలంటే మనకున్న నెంబర్స్ బేస్ చేసుకొని ఈ 10th లెవెల్కి వస్తారు మనకి ఏం చెప్తామంటే రియల్ నెంబర్ సెట్ అనేది ఏమవుతుంది మనకి యూనివర్సల్. అలా కాకుండా మనకి మొత్తాన్ని తీసుకుంటే కాంప్లెక్స్ నెంబర్స్ అనేది మనకి ఏమవుతుందంటే యూనివర్సల్ సెట్ అవుతుంది. ఓకే నెక్స్ట్ వన్ చూడండి పవర్ ఆఫ్ సెట్. ఇక్కడ పవర్ సెట్కి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ పవర్ సెట్ అంటే ఏంటి ఇఫ్ ఎస్ ఈజ్ ఎనీ సెట్ దెన్ ద ఫ్యామిలీ ఆఫ్ ఆల్ ద సబ్సెట్స్ ఆఫ్ ఎస్
ఈజ్ కాల్డ్ యాజ్ పవర్ సెట్ ఆఫ్ ఎస్. అంటే ఏంటంటే ఒక సెట్కి సంబంధించి నంబర్ ఆఫ్ సబ్సెట్స్ అనేవి ఉంటాయి. ఆ సబ్సెట్స్ అన్నీ కలిపితే వచ్చేటువంటి సెట్ ఏదంటే పవర్ సెట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఏలో ఒక n ఎలిమెంట్స్ ఉన్నాయనుకో పవర్ సెట్ కావాలని ఫార్ములా అంటే 2 పవర్ ఆఫ్ n. అయితే ఇక్కడ పవర్ సెట్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఆల్వేస్ నాన్ ఎంప్టీ సెట్. ఇట్ ఈస్ ఆల్వేస్ నాన్ ఎంప్టీ సెట్. బికాజ్ ఎందుకని చెప్తున్నామంటే ఇక్కడ మనకి ఇక్కడ n ఎలిమెంట్స్ ఉంటే మనకి ఏమొచ్చాయి పవర్ సెట్ ఎంత వచ్చింది 2 పవర్ ఆఫ్ n. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నల్ సెట్ అయింది అనుకో అప్పుడు n వాల్యూ ఎంత అవుతుంది 0. మరి 2 పవర్ 0 వాల్యూ ఎంత అవుతుంది 1. సో కాబట్టి ఇట్ ఈజ్ ఆల్వేస్ నాన్ ఎంప్టీ సెట్. సో ఇట్ ఈస్ కీ పాయింట్ అని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ చూడండి, సబ్సెట్ అంటే ఏంటి? సబ్సెట్ నథింగ్ బట్ ఏంటి, లైట్ ఏ అండ్ బి అనే 2 సెట్స్ అనుకుంటే ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ బి దెన్ ఏ ఈజ్ కాల్డ్ సబ్సెట్ ఆఫ్ బి. అంటే ఏంటంటే ఇక్కడ ఏలో ఉండేటువంటి ప్రతి ఎలిమెంట్ కూడా బీలో ఉంటే, ఇక్కడ చూడండి ఏ వాల్యూ ఎంత 1 ఉంది, ఇక్కడ బీలో తీసుకుంటే 1 2 ఉన్నాయి. అంటే ఏలో ఉండేటువంటి 1 అనేది బీలో ఉంటే అప్పుడు ఏ అనేది బీకి ఏమవుతుందంటే సబ్సెట్ అవుతుంది, అంటే ఏ సబ్సెట్ బి. సో ఇక్కడ చూడండి ఎవ్రీ సెట్ ఈ సబ్సెట్ ఇట్ సెల్ఫ్. ప్రతి సెట్ కూడా అదే సెట్కి సెట్కి ఏమవుతుంది సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ ద ఎంప్టీ సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. మనకి ఏదైతే ఎంప్టీ సెట్ ఏదైతే ఉందో అంటే నల్ సెట్ అనేది ఇది ప్రతి సెట్ కూడా ఏమవుతుందంటే సబ్సెట్ అవుతుంది. సో ద టోటల్ నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఇన్ ఫినైట్ సెట్ సంబంధించి ఎన్ని ఉంటాయి అంటే 2 పవర్ ఆఫ్ n. ఇక్కడ కూడా అక్కడ పవర్ సెట్ ఎంతైతే వచ్చి ఇక్కడ కూడా సిమిలర్గా సబ్సెట్స్ కూడా ఎన్ని ఉంటాయి అంటే 2 పవర్ ఆఫ్ n. ఇక్కడ నెక్స్ట్ ఉంది మనకి సబ్సెట్ అంటే ఏంటి అంటే ఏలో ఉండే ఎలిమెంట్ అనేది బీలో ఉంటాయి, అన్నీ ఉండవు. అలా కాకుండా నెక్స్ట్ వన్ చూడండి, ప్రాపర్ సబ్సెట్ అంటే ఏంటి? ప్రాపర్ సబ్సెట్ అంటే ఏంటంటే ఏ సబ్సెట్ ఆఫ్ బి బట్ ఏ డస్ నాట్ ఈక్వల్ టు బి. అంటే ఏలో ఉండే ఎలిమెంట్స్ అనేవి బీలో ఉంటాయి బట్ ఏలో అన్నీ ఉంటాయి అని చెప్పలేం. ఓకే, ఇక్కడ క్లియర్గా చూడండి, ప్రాపర్ సబ్సెట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఏలోని ఎలిమెంట్ బీలో ఉంటుంది బీలోని ఎలిమెంట్ అనేది బీలో ఉంటుంది బట్ ఏకి ఇక్కడ తీసుకోండి ఏ సబ్సెట్ మాత్రం బి అవుతుంది తప్ప ఏ సబ్సెట్ ఈక్వల్ టు బి అనేది అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ బి సబ్సెట్ ఏ. దీన్ని రాస్తే ఏమన్నా అంటే సబ్సెట్ అంటాం, ప్రాపర్ సబ్సెట్. సో క్లియర్గా చూడండి, ఏలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కూడా బీలో ఉంటే అంటే బీలో ఇంకా ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, దట్ ఈస్ ఏ సబ్సెట్ బి. ప్రాపర్ సబ్సెట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఏలో అన్ని ఎలిమెంట్స్ ఉండవు, ఒకే లేదా 2 ఎలిమెంట్స్ అందులో బీలో ఉంటే అప్పుడు బీలో మీకు రిమైనింగ్ ఏ ఎలిమెంట్స్ కూడా లేకపోతే ఓకే అప్పుడు దీన్ని ఏమంటామంటే ప్రాపర్ సబ్సెట్ అంటాం. నెక్స్ట్ ఏముంది మనకి సూపర్ సెట్. సూపర్ సెట్ అంటే ఏం లేదన్న, ఇప్పుడు సెట్ ఏ అనేది ఏమైంది ఇక్కడ ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా బీలో ఉండడం కాకుండా బీలో ఉండే ప్రతి ఎలిమెంట్ కూడా ఏలో ఉంటే అదేమవుతుంది సూపర్ సెట్. అంటే బి అనేది ఏమవుతుందంటే బి సబ్సెట్ ఏ అని సింపుల్గా ఏం చెప్తారంటే ఏ సూపర్ సెట్ ఆఫ్ బి అంటారు, ఏ సూపర్ సెట్ ఆఫ్ బి. ఇప్పుడు చూడండి ప్రాక్టీస్ క్వశ్చన్స్ నెక్స్ట్ కాన్సెప్ట్. అయితే ఇక్కడ మనకి ఏంటంటే సెట్ ఏ తీసుకుంటే ఏమి ఇచ్చారు మనకి x బిలాంగ్స్ టు r, x² = 16 అండ్ 2x = 6 వాల్యూ ఎంత. ఇక్కడ యాండ్ అనేది ఏంటంటే కామన్ ఎలిమెంట్స్. సో x = 16 తీసుకున్న ఎలిమెంట్స్ ఏమొస్తాయి +or-4. సిమిలర్లీ 2x = 6 అనుకుంటే x ఎంత అవుతుంది 3. దట్ టైం ఈ రెండింటి మీద కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయంటే లేదు కాబట్టి ఇది ఏ సెట్ అవుతుందంటే నల్ సెట్. ఆన్సర్ ఏంటంటే ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2 finite sets have m and n elements. The total number of subsets of the first set is 56 more than the total number of subsets of the second set. The values of m and ఎంత అని అడిగాడు. అంటే ఏం లేదు, ఇక్కడ మనకి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వస్తే మనకి ఎంత ఇచ్చాడు అంటే 56 ఇచ్చాడు, అది మెయిన్. అయితే m వాల్యూ n వాల్యూ ఎంత అవుతుందని అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది 64లో 8 తీస్తే కంప్లీట్గా అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఒక ఏదైనా సెట్లో n ఎలిమెంట్స్ ఉంటే నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఏంటంటే 2 పవర్ ఆఫ్ n. ఆ కాన్సెప్ట్ మీద తీసుకుంటే డిఫరెన్స్ ఆఫ్ ది సబ్సెట్స్ ఎంత అంటే 56 అయితే ఎంత అవుతుంది 64 8. సో దట్ టైం m ఈక్వల్ ఎంత వచ్చిందంటే 6, n ఈక్వల్ టు 3. సో ఆన్సర్ ఏంటంటే బి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ ఎంప్టీ సెట్. ఇది మనకి ఎన్డీఏ సెకండ్ సంబంధించి 2013లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం అడిగాడంటే మనకి నాన్ ఎంప్టీ సెట్ ఏదని అడిగాడు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఆ నాన్ ఎంప్టీ సెట్ అంటే మీనింగ్ ఏంటి, సింగిల్ ఎలిమెంట్ ఉండాలి.
అయితే ఇక్కడ మన సెట్ ఆఫ్ ఫస్ట్ వన్ ఏంటి, సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్. సో ఆల్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ మనకి ఎన్ని ఉంటాయి, ఓన్లీ 2 కాబట్టి 1 ఎలిమెంట్ ఈజ్ కరెక్ట్. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఏ. సో ఇక్కడ మనకి మ్యాథ్స్ ఇంకేదైనా అన్నది ఆన్సర్ ఇచ్చినా సరే రైట్ అవుతుంది. సెకండ్ వన్ కూడా వెరిఫై చేద్దాం. ఇప్పుడు x² - 2 = 0 అయితే x ఈజ్ రేషనల్ అన్నాడు. సో మనకి ఇక్కడ x = ఎంత వస్తుందంటే √2 కాబట్టి ఇట్ ఈజ్ ఇర్రేషనల్. సో దెర్ ఈజ్ నో ఎలిమెంట్స్. సో ఇక్కడ ఇది ఎంటీ సెట్ అవుతుంది కాబట్టి ఇది అవ్వదు. నెక్స్ట్ వన్ చూడండి, x ఈజ్ న్యాచురల్ నెంబర్ బట్ x <8 అయ్యండి అండ్ x greater than 12 అన్నాడు. అంటే 8 కంటే తక్కువ ఉండాలి, 12 కంటే ఎక్కువ ఉండే ఎలిమెంట్స్ ఎక్కడైనా ఈక్వల్ ఉంటే ఉండవు కాబట్టి ఇట్ ఈస్ ద నల్ సెట్. సో ఇట్ ఈస్ ఆల్సో రాంగ్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, x ఈజ్ ఏ పాయింట్, కామన్ పాయింట్ టు ఎనీ 2 ప్యారలల్ లైన్స్. అంటే ఇప్పుడు మన 2 ప్యారలల్ లైన్స్ ఎప్పుడైనా కామన్ పాయింట్ టచ్ అవుతాయా, టచ్ అవుతుంది కాబట్టి రీజన్ అని ఇక్కడ ఏమంటే ఒక పాయింట్ వద్ద టచ్ అవుతాయి అన్నాడు. ఎప్పుడు టచ్ అవుతుంది కదా ఏమవుతుందంటే ఎంటీ సెట్ అవుతుంది. సో ఇక్కడ మనకి నాన్ ఎంటీ సెట్ ఏదంటే ఆన్సర్ ఏంటంటే ఏ ఆన్సర్. సెట్ ఆఫ్ ఆల్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఓన్లీ 1 ఎలిమెంట్. సో నెక్స్ట్ వన్ చూడండి, ద సెట్ ఆఫ్ ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్. ఒక క్లాస్లో ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ఉన్నారన్నాడు. అయితే మన క్లాస్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి ఆప్షన్ ఇచ్చాడు, నల్ సెట్, సింగిల్టన్ సెట్, ఫినైట్ సెట్, నాట్ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. అయితే ఇక్కడ చూడండి, ఇంటెలిజెంట్ అనగానే ఏంటంటుందంటే ఇక్కడ అందరూ ఇంటెలిజెంట్ అని చెప్పడం కొంచెం చెప్పలేం కాబట్టి ఇక్కడ ఏం చెప్తాను, ఇట్ ఈస్ నాట్ డిఫైన్ టు ద కలెక్షన్ అని చెప్పాలి. ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్గా సెట్ అని చెప్పలేము. అందరూ తెలివైన ఉంటారు, అలాగని చెప్పి తెలివి తక్కువ కూడా ఉంటారు, అంతా మీడియం లెవెల్లో ఉంటారు. ఇక్కడ డెఫినేషన్ ఇచ్చేటప్పుడు దానికి సంబంధించిన కొంత డేటా అనేది యాడ్ చేయలేదు కాబట్టి ఆన్సర్ ఏంటంటే నాట్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నల్ సెట్. ఇది NDA 1లో ఇచ్చాడండి. అందుకు ఇచ్చింది ఏంటి, నాన్ ఎంటీ సెట్. ఇది నల్ సెట్ అవడానికి వచ్చే ఎగ్జాంపుల్ ఏదని అడిగాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఏలో తీసుకుంటే సెట్ ఆఫ్ 0 ఇచ్చాడు. అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 ఎలిమెంట్. ఇక్కడ చూడండి బిలో సెట్ ఆఫ్ అనగానే ఇక్కడ ఎన్ని ఎలిమెంట్ ఉన్నట్టు ఒక ఎలిమెంట్ ఉన్నట్టు మనకు ఒక ఆధారం. ఇక్కడ చూడండి సెట్ ఆఫ్ ఏ అనగా ఇక్కడ కూడా 1 ఎలిమెంట్. అలా కాకుండా ఇక్కడ పైన చూడండి x² + 1 = 0 బట్ x బిలాంగ్స్ టు R. అయితే యాక్చువల్లీ x² + 1 అయినాడు. x² ఎంత -1 అంటే x ఎంత వస్తుంది I అని ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ నెంబర్. ఇది ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి ఇది ఎంటీ సెట్. సో ఆన్సర్ ఏంటంటే D. సో ఇది జాగ్రత్తగా ఇప్పుడు మనకి ఏంటంటే లెక్చర్ 1 అనేది ఇప్పుడు కంప్లీట్ అయింది. సో దీని మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, లైక్ అండ్ షేర్.